ప్రతిష్ఠించుకున్నట్లో మీ కుటుంబంలో మీ పరిసరాల్లో హాయిని కలిగించుటలో మీకు సహకరించనిండు. మీలోని ఆ దివ్య చైతన్యమే మీచే గుర్తించబడి మీకు మీ నిత్య జీవితంలో మార్గదర్శనం అగుగాక. ఈ ప్రపంచంలో ఏదియూ మనది కాదు, నిజానికి మనది అనుకును ఈ శరీరమే మనది కాదు అని ఆ దివ్యశక్తి, అదంతా కూడా ఆ దివ్యశక్తి నిరూపితమై దానికి చెందినవే. ఈశావాస్యమిదం సర్వం. దీనిని అర్థం చేసుకున్నట్లయినా ఆ కర్మఫలములు మనమేలా అనుభవించవలనను అని ప్రశ్న జనించును. ఆ సత్యం మెరుగుగా నేను చేయుచున్నాను, కర్తృత్వము వహింపచేడిచే వాటి ఫలములు అనుభవించక తప్పదు. ఏ విత్తులు నాటుదమో ఆ చెట్టు ఫలములే ప్రాప్తించును కదా. మంచి పనులచే సుఖము, చెడ్డ పనులచే దుఃఖము ప్రాప్తించక తప్పదు. ఎవరునూ ఈ చట్టమును తప్పించుకొనలేరు. ఆ దివ్యశక్తిచే సర్వము జరుగుచున్నదను సత్యమును గ్రహించి ప్రారబ్ధవశాత్తు సంభవించిన సుఖదుఖములను చిరు నవ్వుతో అనుభవింతుముగాక. పూర్వకర్మ ఫలములు పొందుగాక. అవి రుణములు కడితిరిటై సుఖింతుము. ఆ సహజస్థితి, ఆ సచ్చిదానందమే. దానిని గ్రహించుటకే మనం ఈ ప్రపంచమును పాఠశాలకు పంపబడితిమి. ఎంత వేగముగా ఆ పాఠమును గ్రహించినా అంత వేగముగా మనము జనన మరణ రూపమగు సంసారము నుండి ముక్తిని పొందుదుము. పాఠశాలకు మరి రానక్కర్లేదు. ఆ పాఠ బోధనకే అనేక శాస్త్రములు వెలిసినవి. శాస్త్రములు ఒక దేశ పటం వలె మార్గసూచికములు. ఆ సూచనల సహాయంతో గమనించి గమ్యమగు మన నిజస్వరూపము చేరవలను. మనకు కలిగిన ఈ శాస్త్ర జ్ఞానము పరోక్షమే. మనము స్వయముగా గ్రహించినదే మనకు ఉపకరించదు. కానీ పరోక్ష శాస్త్ర జ్ఞానము మన తృష్ణను తీర్చజాలదు. ఒక చిత్రపటములోని నదీ జలము త్రాగుటకు ఎట్లా ఉపకరించదో అట్లే మనకు కలిగిన శాస్త్రజ్ఞానము మన దాహం తీర్చజాలదు. మనం అనుభవపూర్వకంగా అపరోక్ష జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మన తృష్ణ తీరి సచ్చిదానందము కాగలము. అట్లయినా అపరోక్ష జ్ఞానం ఎట్లు కలుగును? దానికి సూచనలు శాస్త్రములందున్నవి. దానిని పొందుట నిశ్శబ్దములోనే సాధ్యము. వాయిస్ ఆఫ్ ద ట్రూత్ కెన్ బి హియర్ ఓన్లీ ఇన్ ద డీప్ సైలెన్స్. అంటే ప్రగాఢమగు ధ్యాన స్థితిలో మాత్రమే ఆ అపరోక్ష జ్ఞానము లభించును. అయితే ధ్యానం అంటే ఏమిటి, ఎట్లు చేయవలనను ప్రశ్నలు ఉత్పన్నమగును. ఏమీయూ చేయకునిటియే ధ్యానం అంటారు పెద్దలు. అంటే అది నిద్ర కాదు సుమ, మెలకువతో కూడిన నిద్ర. అది ఎట్లు సాధ్యమవుతున్నది అన్న ప్రశ్న. దానిని సాధ్యము చేసుకున్నట్టుకు కొన్ని పరికరములు అవసరము. బాహ్య విషయములపై మనస్సును పోనివ్వక అంతరంగమునందు ఏకాగ్రపరచగా, అనగా మనసులో ఏదేని పవిత్ర విషయంపై భావనను కేంద్రీకరించవలను. ఆ సమయంలో ఆలోచనలు అడ్డు తగులందువా వాటికి మూలమైన కోరికలు వాసనలను తొలగించుకొనవలను. అది సాధ్యమొకటికే పతంజలి అష్టాంగ యోగమును అనుష్ఠించమని బోధించను. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సిద్ధింపజేసుకొని ధ్యానమునకు కడంగవలను. ధ్యానము తీక్షణమై ధ్యాత ధ్యేయ ధ్యానం ఐక్యమగు స్థితి కలుగును. దానినే సమాధి అంటారు. ఆ స్థితిలో తన నిజస్వరూపమగు అనుభవము కలిగి శాశ్వతానందము పదవి అందుకొనును. అదియే మానవ జీవిత పరమావధి. అయితే యోగము అనుష్ఠించకపోతే తన నిజస్వరూప స్థితి, సచ్చిదానంద స్థితి కలగదా అని ప్రశ్న. ప్రగాఢమగు ధ్యాన స్థితి కలిగిన ఇతర యోగానుష్ఠానముల ప్రేమమే లేదు. కావలసినది స్వానుభవం ద్వారా తాను సచ్చిదానంద స్వరూపమని దర్శించుట. ఏ శక్తి బుద్ధికి ప్రేరణిస్తున్నదో ఆ భర్గోదేవుని ధ్యానించి మెలకువ, కళ, నిద్ర అనుభవంలో ఉన్న మూడింటిని దాటి ఆ శ్రేష్టమైన తురియ స్థితి పొందుదురుగాక అని సందేశం చేశారు. తస్మాత్ సర్వ ప్రయత్నేన సర్వసంగ వివర్జిత విహాయ శాస్త్రజాలాన్ని గురుయేవ సమాశ్రయేత్ అని గురుగీతలు చెప్పింది. కాబట్టి మనం ఏం చేయాలి?
తస్మాత్ సర్వ ప్రయత్నేన, అన్ని ప్రయత్నముల ద్వారా సర్వసంగ వివర్జిత, ప్రాపంచిక విషయంతో మునిగి తేలాడే మనుషులతో, ఇంద్రియ విషయాలతో వాటికి దూరంగా ఉండి, విహాయ శాస్త్రజాలాన్ని, శాస్త్రాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, గురుయేవా సమాశ్రయేత్, గురువుని ఆశ్రయించు అని మన గురువుకి తెలియజేస్తుంది. జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురుభక్తిత. మనకి శాస్త్ర జ్ఞానం లేకపోయినా పర్లేదు, కానీ ముక్తి రావాలంటే గురుభక్తి. ఆ గురుభక్తి వల్లనే మనం అల్టిమేట్ గోల్ వంటి ఆత్మానుభూతి కలుగుతుంది. చక్కగా ఈ సందర్భంగా మరొకసారి నేను ఈ శ్రీయోగా సంస్థని, ఇలాంటి గురుదేవుల జన్మదిన కార్యక్రమాన్ని ఒక మహోత్సవంగా, ఒక పండగగా చక్కగా నిర్వహిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ